నమస్తే. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కేశవరావు ఉన్నారు. సైకియాట్రిస్ట్‌లో 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఈ డాక్టర్‌తో మనం అసలు డిప్రెషన్ అంటే ఏంటి? ఈ డిప్రెషన్ గల కారణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి మనతో పాటు విశ్లేషించడానికి సార్ ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్ అసలు డిప్రెషన్ ఎందుకొస్తుంది సార్? అసలు ఈ కాలంలో డిప్రెషన్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా అంటారు, నాకు డిప్రెషన్ ఉంది నాతో మాట్లాడకు అనేసి. అసలు డిప్రెషన్ అంటే ఏమిటి? డిప్రెషన్ అనేటువంటిది ఇంగ్లీష్ వర్డ్ యాక్చువల్గా. మనము దానికి ట్రాన్స్లేట్ తెలుగులో చేసుకుంటే మానసిక కృంగుబాటు అని అంటాం. సో దానికంటే డిప్రెషన్ అన్న పదమే చాలా ఈజీగా ఉంది. సో ఈ డిప్రెషన్ అనేది ఒక ఇంగ్లీష్ పదము, ఒక సైకియాట్రీ లోపల ఒక డిసీజ్. మామూలుగా డిప్రెషన్ అన్న ఇంగ్లీష్ వర్డ్కి ఏంటంటే కొంచెం నేను లోగా ఫీల్ అవుతున్నాము అని అట్లా ఉంది. కానీ ఎప్పుడైతే మేము సైకియాట్రీలో పేషెంట్కి డిప్రెషన్ ఉందన్నామో వాళ్ళకు కొన్ని నిర్దిష్టమైనటువంటి వ్యాధి లక్షణాలు కనీసం ఒక 2 వారాల పాటు ఉండాలి. ఎవరన్నా కొంచెం బాధపడుతున్నారు అనుకోండి, ఏదో జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, బాధపడుతున్నారు, ఒక వారం రోజులు బాధపడతారు, చాలా డల్గా ఉండొచ్చు, ఏడుస్తుండొచ్చు, దాన్ని డిప్రెషన్ అన్నది. సో సైకియాట్రిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్రెషన్ అనేటువంటిది మిగతా జబ్బులా అనే ఒక జబ్బు, దానికి క్లియర్గా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి బయట పరిస్థితులు, బయట జరుగుతున్నటువంటి వాటి వల్ల రావచ్చు. ఒక్కొక్కసారి ఏ విధమైనటువంటి కారణం లేకుండా అన్నీ మంచిగా ఉన్నా కానీ, అన్ని విధాలుగా బాగున్నా కానీ వాళ్లకు శరీరం లోపల ఉండే కెమికల్స్ లోపల ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు. సో అంటే అది ఒక బ్రెయిన్ లోపల ఉండేటువంటి కెమికల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. అయితే ఇప్పుడు మనం లక్షణాల గురించి మనం మాట్లాడుకుందామండి. ముఖ్యంగా డిప్రెషన్కి 3 ప్రధానమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే వాళ్ళకి ఏ విషయం మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఏమి చేయబుద్ధి కాదు, ఎవరిని పలకరించబుద్ధి కాదు. ఏదన్నా ఫంక్షన్ ఉందనుకోండి, సినిమా ఉంది, పోవాలంటే ఇంతకుముందు పోయేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పోవాలనిపించదు, ఏమోలే అంటారు వాళ్ళు. లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒకటి మెయిన్ అండి. తర్వాత లో మూడ్ అంటాం. లో మూడ్ అంటే చాలా విచారంగా, ఏదో దిగులుగా ఉండటం. రోజులో చాలా ఎక్కువ టైం ఉంటుంది, ఏదో కొద్దిసేపు కాదు, రోజంతా ఉంటుంది, రోజుల తరబడి ఉంటుంది, కనీసం 2 వారాల పాటు ఉండాలి. అది లో మూడ్ అనేటువంటిది రెండో లక్షణం. మూడవది ఈజీ టైర్డ్నెస్. అంటే చాలా తొందరగా టైర్డ్ అయిపోతారు. అంటే కొంచెం పని చేయగానే ఇంకా వాళ్ళు చేయలేకపోతారు. ఇంతకుముందు ఎంతో పని చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు కొంచెం పని చేయగానే ఇంకా ఓపిక లేదు, చేయలేకపోతున్నాను, చాలా కష్టంగా ఆఫీస్ పనులు చేస్తారు. ఇవి కాకుండా ఇంకా ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. ఒకటి కాన్సన్ట్రేషన్ లేకపోవటం, తర్వాత తనకు తాను నేను ఒట్టి వేస్ట్, పనికిరాని వాడిని, జీవితంలో ఏమీ సాధించలేదు, ఈ విధమైన నెగటివ్ థింకింగ్ ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు కూడా ఏమీ లాభం లేదు, నాకెవరు సహాయం చేయరు, ఫ్యూచర్ కూడా చాలా బాగుండదు అనేటువంటి ఒక ఆందోళన. ఒక్కొక్కసారి అసలు ఉంటే ఎందుకు, పోతే ఏమిటి, సూసైడల్ థాట్స్. బాగా సివియర్ డిప్రెషన్ లోపల వాళ్ళు ఈవెన్ సూసైడ్ కూడా చేయవచ్చు. తర్వాత ఒక్కొక్క జ్ఞాపక శక్తి కూడా కొంచెం తక్కువ ఉంటుంది. నిద్ర కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. నిద్ర పట్టినా కానీ చాలా తొందరగా మెలకు వస్తుంది. ఈ విధంగా ఇన్ని లక్షణాలు, కనీసం ముందు చెప్పిన 3 లక్షణాల్లో కనీసం 2, వీటిలో కొన్ని లక్షణాలు ఉంటేనే అప్పుడే సైకియాట్రిస్ట్ డిప్రెషన్ అని డయాగ్నోస్ చేస్తారు. ఓకే. అండ్ దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే మనము ముఖ్యంగా ఇప్పుడు ఇందులో 3 రకాలుగా ఉంటుంది: మైల్డ్, మోడరేట్, సివియర్ డిప్రెషన్. మైల్డ్ డిప్రెషన్ వాళ్ళకి మామూలుగా సైకలాజికల్ ట్రీట్మెంట్తోని బెటర్ అవుతారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మైల్డ్ అంటే ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ లెవెల్కి పోలేదు. సో వాళ్ళు ఏంటంటే ఒకటి దాంట్లోపట ముఖ్యంగా మనం డిప్రెషన్ అయినప్పుడు వాళ్ళు యాక్టివిటీస్ని ఆఫ్ చేస్తారు. దానివల్ల యాక్టివిటీస్ ఆఫ్ చేయటం వల్ల వాళ్ళకు ఇంతకుముందు వచ్చేటువంటి ఆనందం కూడా రాదు. తర్వాత వాళ్ళకు టైర్డ్నెస్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళు బయటికి పోవటం, ఇంతకుముందు వాకింగ్కి పోయేవాళ్ళు అనుకోండి, ఇప్పుడు వాకింగ్ మానేస్తారు. సో దీనివల్ల ఇంకా డిప్రెషన్ ఇంకా వర్స్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఇట్లా లో మూడ్ కానీ ఇట్లా డిప్రెషన్లోకి పోతున్నాము అనుకున్న వాళ్ళు యాక్టివిటీస్ని ఆపకూడదు, యాక్టివిటీస్ని కంటిన్యూ చేయాలి. ఫ్రెండ్స్తో మాట్లాడటం లాంటిది, కొంచెం ఓపిక లేకపోయినా కానీ ఓపిక చేసుకొని మాట్లాడి వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో మైల్డ్ డిప్రెషన్ అయితే వాళ్ళు ఇట్లా ఓవర్కమ్ చేస్తారు. దీనివల్ల దాదాపు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ వచ్చినా కానీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. అందులో ఒక భాగం ఏంటంటే బిహేవియరల్ యాక్టివేషన్. అంటే వాళ్ళు మానేసినటువంటి బిహేవియర్స్ని మళ్ళీ స్టార్ట్ చేయించడం,
దానివల్ల వాళ్ళు కొంచెం సక్సెస్ఫుల్ పాజిటివ్గా ఫీల్ అవుతారు, డిప్రెషన్ నుంచి బయటికి రావచ్చు. కానీ అండ్ ఎన్ని సెషన్స్లో, అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఒక డిప్రెషన్ పేషెంట్కి ఎన్ని సెషన్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ పూర్తి చేయగలరు? యూజువల్గా డిప్రెషన్కి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అయితే 10 నుంచి 12 సెషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన బిహేవియరల్ యాక్టివేషన్ అది ఒకసారి మనం చెప్తే పేషెంట్ వాళ్ళే ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. సో దీనికి సెషన్స్ ఉండవు. నెక్స్ట్ సెషన్స్ ఎప్పుడు వస్తాయంటే వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, నేను ఫెయిల్యూరు, నేను వేస్ట్ అనేటువంటి ఆలోచనలు. అటువంటి నెగటివ్ థాట్స్ని కరెక్షన్ చేసుకోవటం కోసము సెషన్స్ లాభపడతాయి. సో అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ బిహేవియరల్ యాక్టివేషన్, రోజు పనికి పోవటము, చేసుకోవటము, కలవటము, మాట్లాడటము, ఇవన్నీ ఎవరు థెరపిస్ట్ లేకుండా వాళ్ళకు వాళ్ళే ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా డిప్రెషన్కి లోన్ అవుతారు అని చెప్పేసి మాట్లాడతారు. ఈవెన్ వాళ్ళు కూడా అంటే క్యాజువల్గానే అనేస్తారు, నేను డిప్రెషన్లో ఉన్నాను అనేసి. చిన్న పిల్లల్లో కూడా ఇలా డిప్రెషన్స్ ఉంటాయి అంటారా? చిన్నపిల్లల్లో కూడా డిప్రెషన్ వస్తుంది. అంటే చిన్నపిల్లల్లో డిప్రెషన్ పెద్దవాళ్ళలో లాగా ఉండదు. మనం గమనిస్తే వాళ్ళు ఇంత ముందులాగా పిల్లలతో కలిసి ఆడుకోవడం, చేయకపోవడం, గేమ్స్ పోకపోవడం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇరిటబిలిటీ ఉంటుంది, అంటే చాలా చికాకుగా ఉంటారు. చిన్నపిల్లలు అయితే వస్తువులు అటు వేయటం, విసులు వేయటం. సో ఆ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. ఓకే. సో పిల్లల్లో కూడా ఒక్కొక్కసారి వాళ్ళ తల్లిదండ్రులకు ఇలాంటి డిప్రెషన్ లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల్లో కూడా వస్తుంది. ముఖ్యంగా 6-8 సంవత్సరాల పిల్లల్లో కూడా మనం డిప్రెషన్ చూస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.